రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. ఎవరికి చెప్పనన్నావు బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు? ఆడు వేరు నేను వేరేం కాదు, ఆడెవరికి చెప్పడు. అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్, నేను వెళ్తాను. టెన్షన్ ఎందుకు టెన్షన్, అది తీయచ్చు కదా. ఇన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావా? అయినా ఎన్నిసార్లు ఇలా కలుస్తాం, వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అసలు కలవం అనుకున్నాం కదా, కానీ కలిసాం. తర్వాత ఏమన్నా జరగని, ఈరోజు మాత్రం నా జీవితంలో గుర్తుండిపోద్ది. వాటర్ పర్లేదు, తాగు, బోరాట్రే. చాలా చిన్నప్పటి నుండి చాలా ప్లేసెస్ చూశాను, కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. అవును, మీరు ఐబ్రోస్ చేస్తారా? అంటే సేవింగ్ అనా? ఐబ్రోస్ లేదు లేదు, కటింగ్, సేవింగ్, మసాజ్. ఎంత ఉక్కుపోస్తుంది, ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా. ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు ఇంటికి ఎగిరిపోతాయని. సీనరీ బాగుందా? బాగుంది. నువ్వు అబ్బాస్ ఫ్యానా? లేదు, ఆడి కటింగ్ ఫ్యాన్. మరి ఆ గుండెనా? ఆయన శివమని. మన ఊర్లో నన్ను అందరూ అంబాజీ బ్యాట్ శివమని అంటుంటారు. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. మరి మన మల్లిక కటింగ్ అందరూ మొగాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను అలా. సరే, ఇక నేను వెళ్తాను, లేట్ అవుతుంది. ఇంకొంచెం ఉండొచ్చుగా. లేదు, నేను వెళ్ళాలి, మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కలవటం? చెప్పాక వేల మీద లెక్క పెట్టుకోవచ్చని. చూద్దాం. అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను, మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు. స్టార్టింగ్లో అంతే, ముందు చూడొచ్చు అంటారు, తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. చూస్తావుగా. యహే కట్ చేస్తదేటి? ఎవరు బుజ్జి? కటిపోయిందనియా. అయినా నేను వదలనుగా, పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డు చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మ, అలా ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి, ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంటపడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోవాలనుకున్నాం, కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా, సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే.
పెట్టుకోమాకే. అలా అనకబ్బా. మరి ఇంకెలా అబ్బా? నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంకే మిస్ అవుదులే అబ్బా. ఏ ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి వెళ్ళడానికా? లేకపోతే కటింగ్స్ వేసుకోవడానికా? మళ్ళీ ఏమవుతులే. టెంప్ట్ అయిన టెంప్ట్ చేయకు. కితకితపడుతుంది. తలుపు తెరవనాన్ని. నేనే తడొద్దని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి ముద్దు పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా సావట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు టీ చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు జివ్వమంది. నీకు బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి. మళ్ళీ బాబు చంపుతా. ఝాన్సీ, నా పద్దుల పుస్తకాలు ఎక్కడున్నాయి? నా గదిలో కూడా లేవు. ఒకసారి లక్ష్మి గదిలో చూడండి. ఏంటిది? TOAMB. ఊపు ఊపు ఊపు. అది మొత్తం డబ్బులు సర్దలేకపోతున్నాను రా. రేపు వెంకటబాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఉంచుకో బాబాయ్, నాకు షేర్ వరకు చాలు. ఉంచుకున్న కానించి ఇంకా చాలా అవసరాలు ఉంటాయిరా. మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను. ఉంచండి. సరే బాబాయ్. యారో సీరెవరికి? మా అక్కకి రా, రేపు మా పుట్టినరోజు కదా. అవును రోయ్, మర్చిపోయా. అయినా ఈ 500 సీరే మొత్తారా? ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీర కొను. మరి నీకు? నాకు మంది పీసాలు. సర్లే. ఒరే నువ్వు ఊపరా. మంచి చీరలు చూపించండి. కొంచెం తక్కువలో చూపించండి. 1000 రూపాయలు తక్కువ చూపించండి. రే ఏ, ఉమ్, ఉమ్. ఉన్న రంగు ఎన్నిసార్లు కొంటావే? ఏండే ఆకుపచ్చ రంగు చీర చూపించండి. అలాగే. అక్క, నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది. నిజంగానే బాగుందిరా. ఉమ్. నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా? దీనికి కొంగు చూపించండి. అలాగే. ఏండే మంచి లుంగిలుండి చూపించండి. పుట్టినరోజు పెట్టుకొని లుంగిలు కట్టుకుంటావా? సిరిగిపోయినాయే. ఎలా? మీరు మంచి చొక్కాలు చూపించండి. రే ఇది బాగుందిరా. 1200. అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా, రెట్టింపైన వాటితోనే కొన్నాను అనుకో. తీసుకో. కౌలలంటే అయితే 2 అమ్మాయిలు పుడతారు లేదా 2 అబ్బాయిలు పుడతారు. కానీ మనమేంట్రా అక్క తమ్ముళ్ళ భలే పుట్టాం విచిత్రంగాను. అవునే, 5 నిమిషాల తేడాతో పుట్టి అక్క అయిపోయావు. నీకు విషయం తెలుసా? ఆ, అక్కకి చెల్లికి అన్ననో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా? ఎందుకో? అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడో ఉంటారని. అబ్బా, ఏ దేవుడు చెప్పాడురా నీకు? వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం పెళ్లి కూడా చేసేయమన్నాడు. ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి పుట్టానన్నావు, అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే. అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకొనే ఉండాలి. అదే నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటా. అబ్బో, ఇప్పుడు ఆడెక్కడ దొరుకుతాడు? ఎత్తుకు దొరుకుతాడు. మా ఇంకోసారి స్టార్ట్ కాని బండి ఎక్కనరా బాబు నేను. అత్త మల్లిగాడున్నాడా? లోనున్నట్టున్నాడే. ఏటే కప్పులో ఎప్పుడు ఏదో పువ్వు ఏలాడుతూ ఉండేది, ఎట్టుకోలేదేటి? లేవా? వాడిపోయినాయిలే. హ్మ్. మళ్ళీ ఒరే మల్లిగా ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లిలాగా ఎదురొచ్చు? చెల్లి పిల్లి అన్నావంటే చెంప పగలు కొడతా. చెల్లేట్రా మరదలైతే నీకు? ఏం లాభంలే. ఇదిగా. ఎవరిచ్చారే? అబ్బా నీకు తెలియదు మరి ఎవరిచ్చారు. ఇడిచ్చేయి, అటుకెళ్ళిపోతాను. లక్ష్మి ఇచ్చిందా? ఇంకేమన్నా చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పిందా? నీ బొందరే. సర్లు ఇచ్చావుగా, వెళ్ళు.
ఏం తింటున్నావే నాకు కూడా ఎట్టచ్చుగా